ముఖ్యులు మన గౌరవ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప వెంకటరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ మన శేఖరన్న గారికి, సాయిరెడ్డి గారికి, తారచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి పెద్దలకు, మండల ప్రజల అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కడుగట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ ముఖ్య సమావేశం ఏంటంటే, మనం ఎన్నికలు రాబోయే ఎలక్షన్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామాన మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో చర్చా వేదిక అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే మన గ్రామాలలో ఏం జరుగుతుంది, ఎవరికి ఇస్తే మనం గెలుస్తాము అనే ఉద్దేశము తీసుకొచ్చి మన ఆలోచన చేసుకున్నారా, ఏ విధంగా చేస్తే మన గ్రామాలలో మన జెండా ఎగరవుతుంది అని చెప్పేసి ముఖ్యులు నాయకులు అందరూ కూడా చెప్తారు. ఆ విధంగా మనం ఫాలో అవుదామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే 10 సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలని ఒక ఉద్దేశం చెప్తున్నాను. ఎవరికైనా టికెట్ ఇవ్వాలనుకుంటే సర్వే చేయండి, తప్పకుండా సర్వే చేసి మన వాడు గెలుస్తాడా లేదా, ఆయనకి ఎలా ఉంది, మంచి పేరు ఉందా, చెడ్డ పేరు ఉందా, ఏ విధంగా చూసి మాత్రం టికెట్ ఇవ్వాలని కూడా కొంచెం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, యువతకు ఫస్ట్ ప్యాడ్ ఇవ్వాలని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాబోయే కాలంలో యువకులకు అవకాశాలు ఇస్తేనే మన పార్టీకి భవిష్యత్తు బాగుంటుంది. వారి ద్వారానే మన భవిష్యత్తుని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మోసేది యువతే కాబట్టి సీనియర్లకు ఇస్తూ, అదేవిధంగా జూనియర్లకు కూడా యువతకు అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని మా యొక్క కోరిక. అదేవిధంగా కొంతమంది ఏమన్నా అనుకున్నా పర్లేదు, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన పెద్ద పెద్ద నాయకులను మనమే చెప్పుకుంటున్నాను, కానీ కాకపోతే మన ఊళ్ళకి వచ్చారు కదా, ఓటు బ్యాంక్ చూస్తారు కదా, మన ఊళ్ళలోనే దాదాపుగా తక్కువ వస్తుంది చాలా. కానీ ఎందుకు కార్యకర్తగా పనిచేసేవాడు కార్యకర్తగా దాదాపు మంచిగా ఎదుగుతున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పెద్ద నాయకులు ఎప్పుడు వాళ్ళు మన ఓట్లకు వచ్చేసరి కదా మన విలేజ్లలోనే మన ఓటు బ్యాంక్ తగ్గుతుంది. కాబట్టి నాయకులు అందరూ దృష్టి పెట్టుకొని వారి విలేజ్లలో దృష్టిలో ఉంచుకొని గెలిపించుకునే సిద్ధాంతం ప్రకారం మీరు వెళ్ళండి. అందరినీ కూడా తెలియజేస్తున్నారు. మన 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో మన భూపతిరెడ్డి సార్ గురించి మేము కష్టపడ్డాం, చేసినాం. కొంతమంది నాయకులు కార్యకర్తలు చేసిరు. బీజేపీ వారు, టీఆర్ఎస్ వారు అందరూ కూడా మనకు వ్యతిరేకంగా చేసిరు, ఏ విధంగా చేయాలో చేసిరు. అయినా కానీ వారు ఇప్పుడు గెలవగానే మన వచ్చిర్రు. అయినా పర్లేదు, చాలా సంతోషిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. కానీ వీరికి ప్రయారిటీ బాగా ఉన్న మన సోదరులకు, కార్యకర్తలకు ప్రయారిటీ ఇచ్చేది వాళ్ళు తప్పకుండా ఇవ్వండి. కొత్తగా ఎవరు వచ్చినా కానీ వారికి ఇచ్చేది వారికి ఇవ్వండి. కానీ ఈ పాత వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ ఎందుకు అవుతున్నారంటే, అరే వాళ్ళు కొత్తగా వచ్చిర్రు, వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళతోనే ఎక్కువ ఉంది, మాకు పట్టించుకుంటలేదని కొంతమంది అనుకుంటున్నారు. అదంతా కూడా పట్టించుకోకండి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీరు ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా దృష్టిలో ఉంచుకున్నారు సారు, అందరూ కూడా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఇంకొకటి అన్నా, మనకు కావాల్సింది డబ్బు కాదు, మంచి వ్యక్తి, మంచి పలుకుబడి, మంచి నాయకుడు అనే లక్షణాలు మన ప్రభుత్వం గురించి తీసుకొచ్చిన ప్రతిదీ కూడా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందవేస్తుందా, లేకుంటే మన గురించి మన పార్టీ గురించి ప్రజలలో మాట్లాడుతున్నాడా, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడా అనేది అన్ని కూడా గమనించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. పదవుల కోసం ఎప్పుడు కూడా ముందుకెళ్ళకండి, కష్టపడి పని చేయండి. పదవులు అనేవి అవే వస్తాయి. నాయకులందరూ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.